నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు. కీర్తనలు 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కీర్తనలు 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కీర్తనలు 116:118. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కీర్తనలు 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నరులు నాకేమి చేయగలరు. కీర్తనలు 118:6. థ్యాంక్ యూ. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు. కీర్తనాలు 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. నూట 18:6. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కీర్తనలు 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కీర్తనలు 118:6. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కీర్తనలు 118:6. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనటంతోనే అందరూ కూడా తలలు వంచాలి. చక్కగా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరూ కూడా, సిస్టర్స్ అయితే తలల మీద చక్కగా స్కార్ప్లు కానీ తర్వాత చున్నీస్ కానీ తల మీద వేసుకునండి. బ్రదర్స్ అయితే చక్కగా తలలు వంచి అందరూ తలలు వంచినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఈరోజు మీకు ఏ స్టోరీ చెప్పబడుతూ వచ్చింది? యోసేపు. ఏం నేర్చుకున్నారు? ఒకరి మీద ఒకరి మీద ద్వేషం పెట్టుకోకుండా అందరి వాళ్ళు ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి. అంతేనా నేర్చుకుంది? ఇప్పుడు చెప్పండి, మీకు ఎంతమందికి ఎవరి మీద ద్వేషం ఉంది? చేతులు ఎత్తండి. ఇంతకుముందు ద్వేషం ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరా? మీకు ఎవరంటే కోపం లేదా? ఓకే. ఇప్పుడు ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదా చెప్పు. ఓకే, లేదు. సరే, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడి అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మీకు శుభాభివందనములు. ఈ సమయంలో తండ్రి, మరి హత్నూర్ VVSలో ప్రభువా, ఈ సమయంలో ప్రభు నీ బిడ్డలైన వారి కొరకై మీరు ఇచ్చిన సమయానికై వందనములు, జూనియర్స్ని బట్టి స్తోత్రములు, జూనియర్స్ని బట్టి వందనములు తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి దేవా. వారి కొరకై విత్తబడినటువంటి వాక్యములు కానీ స్టోరీస్ని కూడా దీవించండి. బైబిల్లో నుండి తీయబడినటువంటి మాటలు ఎంతో ఆశీర్వాదకరంగా యోసేపు యొక్క జీవితం ద్వారా పగ, కోపం, ద్వేషం ఉండకోకుండా ప్రభా ప్రేమానురాగాలు కలిగి వాళ్ళు ఎలా జీవించాలో మీరు వారికి నేర్పిస్తున్నారు. అట్టి జీవితం వారు దేవా బాలు నడవలసిన త్రోవ నేర్పిస్తుండగా పెద్దవారైన తర్వాత కూడా దారి తప్పకుండా కాపాడండి. ఆ విధమున వారి జీవితాలు ఎల్లప్పటికీ కలిగి ఉన్నట్లు సహాయం చేయమని దేవా, మరి విత్తబడినటువంటి మాటలను కూడా దీవించి ఆశీర్వదించమని, చేరవచ్చిన వారందరినీ దీవించండి. పిల్లల హృదయాల్లో నాటబడుతున్న ప్రతి మాట ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, దీవెనకరంగా జీవితాంతం వారికి గుర్తుండిపోయేటట్టు మీరే సహాయం చేయమని, ముందున్న సమయం అంతా ఇంకెన్నో దేవా మరి VVSలో నేర్చుకోవాల్సి ఉండే అవన్నీ నేర్చుకోవడం సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కథ విన్నారు కదా? కథ విన్నారా? ఏం కథ విన్నారు? యోసేపును ఎవరికి అమ్మేశారు? ఐగుప్తులకి అమ్మేసినప్పుడు యోసేపుని దేని మీద తీసుకుని పోయారు వాళ్ళు? గాడిద మీద, ఒంటి మీద. కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చే పిక్చర్స్లో
3 ఒంటెలు ఉంటాయి. 3 ఒంటెలు మీరు దాన్ని కలరింగ్ చేయాలన్నమాట. ఇక్కడ కాళ్ళు ఉన్నాయి కదా, ఇది ఒక ఒంటె కనపడుతుంది జాగ్రత్తగా. తర్వాత ఇట్లా ఇది ఒక ఒంటె, తర్వాత ఇది ఒక ఒంటె. అంటే గ్రూప్స్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఇస్తాము కనుక 3 గ్రూప్స్గా కూర్చుందాం. చాలామంది ఉన్నారు కదా, 3 గ్రూప్స్గా కూర్చోండి. గ్రూప్స్గా కూర్చోండి గ్రూప్స్గా. కలరింగ్ చేసిన తర్వాత మీకు ఇంకో షీట్ ఇస్తాము, దాని మీద కంటతో వాక్యం రాసుకుందరు కానీ. గ్రూప్స్గా కూర్చోండి గ్రూప్స్గా. ఇక్కడ ఒక ఆంటీ వస్తారు, అక్కడ ఒకళ్ళు, బయట ఇంకోళ్ళు ఏమైనా పిలవండి. ఇది ఇచ్చేస్తాము, ఇది మీకే ఇచ్చేస్తాము. మీరు కలరింగ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి దీని మీద మీ పేరు రాసుకోండి, మీ క్లాసు మీ పేరు రాసుకుని మీకు స్కెచ్ పెన్లు ఇస్తారు, కలరింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్ ఉంది. ఈ రిజిస్టర్ మీద టీచర్స్ అయిన వారు మీ పేరు రాయాలి, వాళ్ళ పిల్లల పేరు.